वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मत्भावमागताः। దుఃఖానికి హేతువైన విషయాల్ని రాగము అంటారు. అంటే విషయ సుఖములు అంటారు. అంటే ప్రకృతిలో జరిగే ప్రతి విషయము ఏదైతే ఉందో సుఖములు అంటే ఏదో అనవసరమైన విషయాల వ్యాపకాల గురించి ఆనందిస్తూ వింటూ అవి కావాలని కోరుకుంటూ అందులో సుఖం ఉందని భావించుకోవడం. నిజానికి విషయ సుఖాలంటే ఏమి లేవు. సుఖం అనేది విషయాల వల్ల ఉండదు. నిజంగా విషయాల వల్ల సుఖము ఉన్నది నిజమైతే అది అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మీ ఇంట్లో ఏదో దుఃఖము కలిగింది, ఆ దుఃఖం పక్కింటి వాళ్ళకి మహా ఆనందాన్ని ఇచ్చింది. మరి ఆ దుఃఖం మీకు కూడా ఆనందాన్నే ఇవ్వాలి కదా. మీకు దుఃఖాన్ని వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది అంటే విషయములో సుఖము లేదు, నువ్వు నీ భావన యందు సుఖము ఉన్నది. అంటే ఏదో కావాలని ఏదో తెలుసుకోవాలని తపననే రాగము అంటారు. వీతరాగ భయము. ఒక విషయం మీద ఆసక్తి కలిగి ఆ వస్తువు గాని విషయం గాని దక్కిన తర్వాత అది మళ్ళీ మన నుంచి చేయి జారిపోకుండా భయపడ్డాం. మనది కాని విషయాన్ని గురించి మనము అతి జాగ్రత్త పడిపోతూ భయపడిపోతూ దాన్ని కాపాడుకోవాలనే తపన భయం. ఒకవేళ కావాలనుకున్న విషయం మనకి అందకపోతే తద్వారా క్రోధం. అంటే ఉన్నది ఒకటే, ఆ ఒక్క దాని వల్ల రెండు లక్షణాలు వస్తాయి. దక్కితే భయం, దక్కకపోతే క్రోధం. విషయాలు ఈ మూడింటిని ఉన్నది ఒకటే, మూడు కింద ఇక్కడ చూపిస్తున్నారు. ఒక దాని వల్ల రెండు పుట్టుకొస్తాయి. అందుకని వీటిని విడిచిపెట్టేయాలి. వీత అంటే విడిచిపెట్టండి. భగవంతుడు చెప్తున్నాడు వీత రాగ భయ క్రోధ. రాగాన్ని భయాన్ని క్రోధాన్ని కూడా విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెడితే ఏమవుతుంది? మన్మయాహ. తర్వాత లైన్ చూడండి, వీతరాగ భయక్రోధ మన్మయ అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఏంటా తన్మయత్వం అంటూ ఉంటారు లోకల్లో. చాలా మంది టీవీ చూస్తూ ఉంటారు. పక్కన వాళ్ళకి ఏవైపోయినా సరే వాళ్ళందరూ లీనమైపోయి ఉంటారు. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఇష్టమైనది ఏదన్నా వస్తూ ఉంటే టీవీలో పక్కన వాళ్ళ గోడు వాళ్ళకి తెలీదు. అది దుఃఖభూరితమైపోయినా సరే, టీవీలో వస్తున్నది దుఃఖభరితం అయిపోయినా సరే వీళ్ళు దాంట్లో లీనమైపోతారు, తన్మయం అయిపోతారు. నిజానికి తన్మయం అనే పదం ఏంటంటే చాలా మంచి పదం. దీని చెత్త విషయాలకి వాడడం వల్ల అలా అయిపోయింది. తన్మయము అంటే ఈ ఏదైతే రాగం ఉందో, ఇప్పుడు బయట విషయాలకు అక్కర్లేదండి. అంటే మనసులో ఏముంది? ఇంకా అన్ని బయట తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం మన మనసులో. అప్పుడు భగవంతుడి విషయానికి స్పేస్ ఉండదు, చెప్తే అర్థం కాదు. ఎక్కువసేపు చెప్తే విసుగొస్తుంది, లేదంటే టైం చూసుకుంటాం. బాబో 8:30 అయిపోతుంది, సచ్చా ఇంకా ఆపలేదేంటి అనిపిస్తుందా? మీకు అనిపించదు. ఎందుకని? మనసు యందు ఎటువంటి రాగము లేదు కాబట్టి. అదే బయట విషయాల పట్ల అన్ని పెట్టేసుకుంటున్నాం అనుకోండి, ఇది అందులోకి వెళ్ళదు. ఏ రాగము మనలో లేదనుకోండి, భగవంతుడి విషయాలే అందుతూ ఉంటాయి. దీన్ని ఆ పరిపూర్ణ భావం ఏదైతే మనకి లోపలికి ఎక్కుతుందో చక్కగా దాన్ని అన్వయించుకుని అదే ధ్యాసలో అదే మననంలో ఉండడమే తన్మయం. అంటే భగవన్మయమై ఉండడం మనసు. పూర్వం గోపికలు కానివ్వండి, గోకులంలో గోవులు కానివ్వండి, ఆ కృష్ణ పరమాత్మను చూస్తే అలా ఉండిపోయేవి. ఈ గడ్డి కూడా తినేవి కావు ఆవులు, అలా ఉండిపోయేవి. అంటే తన్మయ భావం, అంటే భగవన్మయ భావం ఉండేది. ఆ తిండి తినకపోతే ఎట్లాగండి వాటికి శక్తి ఎలా వస్తుందండి అంటే ఆ భావంలోనే శక్తి వచ్చేసేది వాళ్ళకి.
ఇప్పుడు మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించేశారు అనుకోండి, నా నుంచి ఏ శక్తి మీకు రాదు. ఎందుకంటే నేను భగవంత్ స్వరూపము, చైతన్యము కాదు నేను. ఐదే విషయాన్ని మీరు భగవంతుడి మీద పెట్టారనుకోండి మనసుని, భగవంతుడి చైతన్యము కదా, శక్తి. ఎప్పుడైతే మనస్సు దాని మీద కేంద్రీకరించామో, భగవంతుడి మీద కేంద్రీకరిస్తే తత్, తత్ అంటే అది భగవంతుడు, అదేమో తన్మయం అయిపోయింది. ఆ తన్మయ భావమే మన్మయ అనే పదం ఇక్కడ వాడుతున్నాడు అనమాట రెండో లైన్ లో. మన్మయ అంటే మనసంతా కూడా ఆయనమయం చేసేసుకోవడం. చాలా మంది చాలా విషయాల పట్ల మయమైపోతూ ఉంటారు, లయమైపోతూ ఉంటారు. ప్రపంచంలో బుర్ర ఎక్కడ పెడుతున్నావు, ఇక్కడ పెట్టు అంటూ ఉంటారు. అంటే వాళ్ళ మనసంతా దేని మీదో కేంద్రీకృతమై ఉంది. అలా కాకుండా మనసు భగవంతుడి మీద కేంద్రీకృతమై అయి ఉంటే దాన్ని మన్మయాహ, అదే తన్మయాహ, అదే భగవన్మయాహ అని అర్థం అన్నమాట. తన్మయాహ మాం ఉపాశ్రితాహ. అదే లైన్ లో చూడండి, మనస్సు ఆయన మీద పెట్టడమే కాదు, ఆయన్నే ఆశ్రయించి ఉండడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మీరందరూ ఎక్కడున్నారు? ఆశ్రమంలో కృష్ణ పరమాత్మను ఆశ్రయించి ఉన్నారు. ఇంటికెళ్తే మనసు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలి. బయటికి వెళ్తే బయట కూడా అంతే. అంటే ఎక్కడున్నా సరే మనసు అక్కడే ఉండడం, అక్కడే పెట్టి ఉన్నారనుకోండి, ఆశ్రయించి ఉండడం అన్నమాట. అంటే రాగము, భయము, క్రోధము విడిచిపెట్టి, ఈ మూడు విడిచిపెడితే చాలు, ఖాళీ అయిపోద్ది మనసంతా. ఇంట్లో ఉన్న చెత్త సామాన్లన్నీ బయట పాటేసుకున్నాం అనుకోండి, నిజానికి ఇల్లంతా ఖాళీ. దానికి ఇంట్లో పనికొచ్చే సామాన్లు ఒకటో రెండో, మిగతా ఎంత చెత్తే. అదే విధంగా మన మనసులో చెత్త ఎక్కువ, అసలు ఉండవలసిన గుజ్జు తక్కువ. చెత్త విషయాలన్నీ కూడా బయట పెట్టేసాం అనుకోండి, రాగద్వేషాలు ఇవన్నీ కూడా, ఖాళీ ఏర్పడిపోయి మనసంతా తన్మయం అయిపోయి మా ఉపాశ్రితాహ అంటున్నాడు. అంటే నన్ను ఆశ్రయించి ఉంటారు. అలా ఆశ్రయించి ఉన్నవాళ్ళు బహవో, మూడో లైన్, చాలా మంది ఉన్నారయ్యా నన్ను ఆశ్రయించి. ఆయన ఏమనుకుంటాడంటే, నన్నే ఆశ్రయించు అంటే ఏదో చెప్తున్నారు, ఎలా ఎవరన్నా ఉన్నారంటే అలాగా, అలా కుదురుతాడంటే ఈ రోజుల్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా మంది ఉన్నారు, బహవో అంటున్నాడు. జ్ఞాన తపస, తపస్సట, ఆయన్ని ఆశ్రయించి ఉండడము జ్ఞాన తపస. అంటే మనం లోకంలో నిత్య కర్మలు చేస్తూ ఉంటారు. నేను రోజు పూజ చేసుకుంటానండి, అస్సలు మానండి, చాలా మంచిది, అదో తపస్సు. నేను రోజు జపం చేసుకుంటాను, వెరీ గుడ్, అది కూడా ఒక తపస్సే. నేను రోజు నిత్య అగ్నిహోత్రాన్ని వెలిగిస్తూ ఉంటాను, అది కూడా రకమైన తపస్సే. నేను ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడతాను, అది తపస్సు. ఇంకా నేను ఎవరిని ఎప్పుడు బాధపెట్టాను, అది ఒక తపస్సు. వీటి వల్ల ఏమవుతుందంటే కర్మకు సంబంధించిన కొన్ని ఫ్రీ అవుతూ ఉంటాయి. అదొక యోగ ప్రక్రియ. ఎంతవరకు? కొంతవరకు కర్మని తీసివేయడానికి. కానీ పూర్తి జ్ఞానం తపస్సు అంటే భగవంతుడి గురించి ఏదైతే మనం వింటామో పూర్తి పరిపూర్ణ జ్ఞానంతో వినాలి. మనం చెప్పుకున్నామే, ఈ గోపబాలులందరూ కూడా అడవికి వెళ్తే అగ్ని చేత ఆ యొక్క అడవి అంతా కూడా కాలిపోయింది. అంటే భగవత్ నామాన్ని గాని, భగవంతుడి యొక్క కథలు గాని పూర్తి పరిపూర్ణ కథా రూపంలో వినకుండా, ఆ యొక్క కథలో ఉన్న రహస్యాన్ని, ఆ ఋషి యొక్క మనోభావాన్ని, జ్ఞానాన్ని చేత మనం పూర్తిగా భగవతత్వాన్ని తెలుసుకోవడం. అంటే భగవంతుడు ఎప్పుడు మనకి తెలుస్తాడు అంటే జ్ఞానము ద్వారానే. జ్ఞానం అంటే ఏంటి? వివేకము. అంటే సత్సంగత్యం వల్ల మాత్రమే జరుగుద్ది. జ్ఞాన తపస్సు ఎలా జరుగుద్దండి అంటే, ఇక్కడ మాట అన్నారు కదా జ్ఞాన తపస్స అని. జ్ఞాన తపస్సు ఎలా జరుగుద్ది?
కేవలం సత్సంగం వల్ల మాత్రమే జరుగుద్ది. సత్సంగానికి రావడం చేత, సత్సంగంలో కూర్చోవడం చేత ఆహా భగవంతుడు అంటే ఇదన్నమాట, భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు అన్న విషయం మనకి సత్సంగాల వల్ల జరుగుతుంది. దాని వల్ల ఇంకొక దారి లేదా అండి అని ఎవరన్నా అంటే ఇంకో దారి లేనే లేదన్నమాట. అందుకని అలా జ్ఞానమును సముపార్జించి గురువు ముఖత ఎందరో బహవో చాలా మంది పూత పునీతులు అయ్యారట. ఏమయ్యారు? పునీతులు అయ్యారు. మద్భావ మగాతాహ అంటున్నాడు. అంటే ఆ భావంలో ఉండి 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 నన్నే చేరుకున్నారు. నన్నే చేరుకున్నారంటే ఇప్పుడు జ్ఞానాన్ని సముపార్జించి జ్ఞాన తపస్సు చేసి వీళ్ళందరూ వెళ్ళి భగవంతుడు ఒక చోట కూర్చుంటే చుట్టూ కూర్చున్నారా అండి అంటారు. జ్ఞానాన్ని సముపార్జించిన జ్ఞానులందరూ కూడా జ్ఞాన తపస్సు చేసి భగవంతుల్లో లీనమైపోయారు అంటున్నాడు ఇక్కడ. లీనమైపోవడం అంటే భగవంతుడు ఒక చోట కూర్చుంటే వీళ్ళందరూ చోట కూర్చున్నారని అర్థమా? ఒక ఆవిడ అప్పట్లో ట్యాప్స్ ఇప్పుడులా లేవు కదా, కుండ పట్టుకుని నీళ్లు తీసుకోవాలి. కుండ నీడల్లో ముంచి చెరువు దగ్గరికి వెళ్ళి ముంచి పట్టుకోవాలి. పాపం బానే ఇంటి నుంచి బయలుదేరింది, ఆ కుండ ముంచింది, నీళ్లు తీసింది. తీసేటప్పటికి కొండ అంతా బీటలు వారిపోయి పటపట పగిలిపోయింది, ఛిద్రం అయిపోయింది కుండంతా. ఛిద్రం అయిపోతే కుండతో నీళ్లు తీసింది కదా, మా నీళ్ళన్నీ ఏమైపోయినాయి? అప్పుడు కుండలో నీళ్లు విడిగా ఉన్నాయా? చెరువులోకి వెళ్ళిక చెరువు అయిపోయింది. అది కూడా చెరువులో ఆ నీళ్ళన్నీ కూడా కలిసిపోయాయి. కుండతో నీళ్లు తీసింది కాబట్టి కుండకు సంబంధించిన నీళ్లు సపరేట్ గా అలా ఉండిపోతాయా? ఉండవు. అదే విధంగా జ్ఞానాన్ని సముపార్జించిన జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు భగవంతుడైపోతాడు, భగవంతుల్లో లీనమైపోతాడు. కుండతో తీసిన నీళ్లు కుండ ఛిద్రమైపోయి నీళ్లు చెరువుగా ఎలా మారిపోయాయో జీవాత్మగా పుట్టిన వాడు భగవంతుణ్ణి తెలుసుకుని పరమాత్మగా మారిపోతాడు. అర్థమైందా? అంటే పరమాత్మకి ఈ ఉపాధి కలిగిన వీడికి పెద్ద భేదమేమీ లేదన్నమాట. ఆ విధంగా చెరువులో నీళ్లు ఎలా మారిపోయాయో ఈ ఉపాధి కలిగిన జీవుడు పరమాత్మగా ఎంత స్వచ్ఛంగా నీరు ఎలా మారిపోయిందో అలా మారిపోతాడు. ఎప్పుడయ్యా అంటే రాగద్వేషములు విడిచిపెట్టినప్పుడు. రాగద్వేషాలు విడిచిపెట్టాలంటే వీడికి పెళ్లి కుదరాలండి వీడికి అంటారు. కొంచెం పెచ్చ ఉందండి అంటే అన్నారు, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుద్దండి అన్నారు. పిచ్చి కుదిరితే గాని పెళ్లి అవ్వదండి అంటారు. మరి కొంచెం పిచ్చి ఉందని తెలిసింది అనుకోండి, ఎవరన్నా చేసుకుంటారా? చెప్పకుండా చేయాలి పెళ్లి, కానీ పెళ్లి చేస్తే గాని పిచ్చి కుదరదు. అదే విధంగా భక్తి ఉంటే గాని రాగద్వేషాలు వదిలిపెట్టవు, రాగద్వేషాలు వదిలితే గాని భగవంతుని పట్టుకోలేవు. రెండు ఒకే ఏకకాలంలో జరగాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఏదో ఆశించి చేస్తున్నట్లుగా కాకుండా మన నిత్య కర్మలు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేస్తూనే ఎప్పటి వరకు చేస్తూనే, ఏ మాత్రము బెంగ లేకుండా, ఏ మాత్రం ఓర్పు పోకుండా ఎప్పుడు కుదిరితే అప్పుడు మన యొక్క నిత్య కర్మలు సక్రమంగా నిష్కల్మషంగా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ రాగద్వేషాలు క్రోధాలు, రాగ భయక్రోధ వీత విడిచిపెట్టబడతాయి. విడిచిపెడతాం, తప్పకుండా విడిచిపెడతాం. అలా విడిచిపెట్టినప్పుడు ఇతను ఏమవుతాడు? మద్భావ మగాతాహ, భగవంతుడైపోతాడు. ఎంత బాగుందో కదా. అయితే తర్వాత ఏంటండి? తర్వాత శ్లోకం చూడండి 11.